నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. విద్య, వైద్యం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన పేదలకు చేసిన సేవ ప్రపంచానికి గుర్తుండిపోయిన విషయాలన్నారు. బాబా భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరి మధ్యలో నిలిచిపోయిందన్నారు. हमारे बीच में कोई पूर्णांक नहीं है. कोई भी व्यक्ति जो है वो अपूर्णांक है. No one is perfect and no one can claim that he is perfect. उत्तम, अधिक उत्तम, सर्वोत्तम अप टू इन्फिनिटी. यू कैनॉट कैच योर ओन इमेज. जितने जोर से आप दौड़ोगे उतने और जोर से वो दूर जाती है. इसलिए पहली बात तो हम लोग सब अपूर्णांक है, और पूर्णांक की ओर जो हमारा प्रवास शुरू है उसमें गुरु का महत्व इसलिए महत्वपूर्ण है कि गुरु की प्रेरणा से हमारा व्यक्तिगत जीवन समृद्ध संपन्न बनकर हम समाज के लिए, देश के लिए कुछ कर सकते हैं. और यही प्रेरणा शिक्षा के क्षेत्रों में हो, स्वास्थ्य के क्षेत्र में हो, वाटर कंजर्वेशन के क्षेत्र में हो, ये सब प्रेरणा यहाँ आकर हमको मिलती है. क्योंकि एक हिंदी के कवि ने बहुत अच्छी बात कही है कि वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे, यही पशु प्रवृत्ति है कि आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. अब ये हमें शांति भी चाहिए, क्योंकि मनस शांति नहीं होगी, विश्व शांति नहीं होगी तो व्यक्ति का जीवन ही सुसह्य नहीं हो सकता. घर में भी शांति चाहिए, परिवार में भी शांति चाहिए, और समाज में आप जहाँ काम कर रहे हैं वहाँ शांति चाहिए. जहाँ शांति है वहाँ समाधान है, और जहाँ समाधान है वहाँ शांति है. और समाधान जो जहाँ मिलता है उस समाधान के लिए सबसे बड़ी अड़चन है कि हम जीवन में भगवान ने जो कुछ हमको दिया है हमारी औकात और हैसियत से ज़्यादा दिया है. इस बात का अगर समाधान रखते तो हम बड़े खुश रहते हैं. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం హనుమంత వాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. పట్టుకోమని చెబుతుంది చక్కగా. అటువంటి ఆ శక్తి రూపాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేసినటువంటి మహామారులు తిరుమల తిరుపతి యాత్ర చేశారు. సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర వెంకటాచల నామాసౌ సర్వభూభృత్ కులోత్తమ అని ఆ ప్రణయమూర్తులు ప్రణయ విహారం చేస్తూ మృతమయ్యతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతిని శ్రేష్టమైనటువంటి కాంతి స్వరూపమైన గురువుగా భాషించే స్వరూపంతో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఆ స్వామిని రాయేత్యనను అవచారాయ వై యజ్ఞం యోగ ఆగతే ఆగత ఇత్యాగతే యుంక్తే యుంజానేషు ప్రజాపతిర్వై వైకః ప్రజాపతినైవ. తాడేపల్లి మండలంలోని ప్రాతూరు చిర్రావూరు గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వారు పర్యటించారు. ముందుగా ప్రాతూరు గ్రామంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్క రైతును ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల ఇబ్బంది తెలుసుకుని 4,000 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాలోకి 3 గంటల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతుని చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కోతలకి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించే దిశగా మహాశక్తిగా ఎదుగుతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ఆమె ముందుగా ద్రవిడ విశ్వవిద్యాలయం విద్యార్థులతో వివిధ అంశాలపై ముఖాముఖి నిర్వహించారు. అనంతరం గుడుపల్లి మండలంలో ఎల్లిప్ ప్రాజెక్టు మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సాయంత్రం మల్లప్ప కొండకు చేరుకుని కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ నెల 22 వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. That Shakti in her, she has 10 hands, 10 heads, everything. అది మహాశక్తి స్త్రీ ఒక్కట్లోనే ఉంటుంది. తను బాధ్యతగా గల గృహిణిగా ఇల్లు చూసుకోగలదు, ఒక సాటి భార్యగా భర్తను చూసుకుంటుంది, ఒక తల్లిగా తను పిల్లల్ని చూసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేదే స్త్రీ. అది మగవాళ్ళలో ఉండదు. వాళ్ళు ఒట్టి సంపాదిస్తారు, వాళ్ళ ఫోకస్ అంతా రేపు పని ఏంటి అనేది. కానీ ఆడది 10 పని ఎంత బయట పని చేసినా మళ్ళీ తనకి ఆ హృదయం అనేది దేవుడిచ్చాడు. ఎమ్మటే తను ఇంటికి అడుగు పెట్టినమ్మటే నా భర్తకి ఏం చేయాలి, నా పిల్లలకి ఏం వండి పెట్టాలి, వాళ్ళకి ఏమి పెట్టాలి, అది స్త్రీలో ఉండే మహాశక్తి.
అదే నేను నమ్ముతాను. అండ్ అఫ్ కోర్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ టు మీ. I can handle, I'm a multitasker and I'm super disciplined. I'm disciplined to the core. Sometimes కొంతమంది నన్నంటే ఇష్టపడరు, ఎందుకంటే ఐఎమ్ వెరీ 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 డిసిప్లిన్. టైం అంటే టైం, పని అంటే పని పట్టానంటే అది చివరి వరకు నేను వదలను. అది కూడా నచ్చదు కొంతమందికి. బట్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్. ఐ విల్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్. I take it way forward. That can happen only with discipline. So with discipline, time, punctuality, focus, I think we ladies can do much, much better than anyone. That is God's given gift to me. అని నేను ఎప్పుడు అనుకుంటాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు ఏ విధంగా భోజనాన్ని వడ్డిస్తున్నారో స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి భోజనం నాణ్యత ఏ విధంగా ఉందో ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ సీఎం పేదల ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పూర్తిగా నిర్వినియోగం చేసి ప్రజల ఆకలితో ఆడుకున్న ప్రభుత్వం వైకాపా అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలిని తీరుస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆదర్శ పరిపాలన అని తెలియజేశారు. ఈరోజు టౌన్లో అన్నా క్యాంటీన్ విజిట్ చేయమని చెప్పి మరి అందరు దేవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి థర్స్డే లేదా వాళ్ళు ప్రతి థర్స్డే చెప్తున్నారు, నేనైతే వారానికి 2 రోజులు సర్ప్రైజ్ విజిట్ 2-3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దానికి ఎప్పటికట్టు విజిట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్ చేస్తున్నాం. చక్కటి భోజనం 5 రూపాయలు కడుపు నిండా మరి అన్నబెట్టి అన్నదాత సుఖీభావ అని కడుపు నిండా తిన్న ప్రతి పేదవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీని గారిని మరి మనసారా కడుపారా దీవించి ఆయన 100 ఏళ్ళు చల్లగుండాలని చెప్పి మాడుతున్నారు. ఇది కూడా అందరితో ఇంటరాక్ట్ అయ్యాం. శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, ఇక్కడ టెంపుల్కి వచ్చిన భక్తులు, టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా తింటున్నారు. నిజంగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళలో నాకు బాబు గారు కనిపించారు. ఎందుకంటున్నా నా మాట అంటే, ఇంతమంది కడుపులు నింపుతున్నాడంటే మహానుభావుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడుతున్నాడంటే నిజంగానే ఆయన కుటుంబము 100 కాలాల పాటు చల్లగుండాలా అని చెప్పి ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తూ, అలానే ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా సాంబార్ కావచ్చు, ఈరోజు బీరకాయ కూర ఉంది, క్యారెట్ కూర ఉంది, పెరుగు, రసము, పచ్చడి, ఊరగాయ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టి పేదవాడి కడుపుతుంటున్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను.